మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. మన మనస్సు ఎప్పుడూ చెదిరిపోతూ ఉంటుంది కదా. బయట ప్రపంచం మనల్ని అటూ ఇటూ లాగేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో నిజమైన శాంతిని ఎలా కనుక్కోవాలి? భగవద్గీతలో 6వ అధ్యాయం అంటే ధ్యానయోగం సరిగ్గా ఇదే ప్రశ్నకు మనకు జవాబిస్తుంది. అయితే ఇది కేవలం కూర్చుని కళ్ళు మూసుకోవడం గురించి మాత్రమే కాదు. మన మనస్సుని మన శత్రువు నుంచి మనకు అత్యంత ప్రియమైన స్నేహితుడిగా ఎలా మార్చుకోవాలి అని ఒక అద్భుతమైన ప్రయాణం గురించి. పదండి ఆ ప్రయాణం మొదలు పెడదాం. మనలో చాలామందికి జీవితం అప్పుడప్పుడు ఒక యుద్ధరంగంలా అనిపిస్తూ ఉంటుంది కదండి. బాధ్యతలు, ఆందోళనలు అన్నీ మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆ గందరగోళం మధ్యలో ప్రశాంతంగా ఉండటం ఎలా? చూడండి, ఈ ప్రశ్న ఏదో అర్జునుడిది మాత్రమే కాదు, ఇది మనందరిది. మరి వేల ఏళ్ల నాటి ఈ జ్ఞానం మన ఈనాటి ఒత్తిళ్లకు ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూద్దాం రండి. సరే, ధ్యానయోగం అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? రకరకాల ధ్యాన పద్ధతులు, టెక్నిక్స్ అవే కదా. కానీ శ్రీకృష్ణుడిక్కడ అంతకంటే చాలా లోతైన విషయం గురించి మాట్లాడుతున్నాడు. అసలు పాయింట్ ఏంటంటే, ధ్యానం చేయడానికి మన మనస్సు సిద్ధంగా ఉందా లేదా అని. ఎందుకంటే పరిపక్వత లేని మనస్సుతో ధ్యానం చేయడం అంటే గాలి వీస్తుంటే దీపం పెట్టడానికి ప్రయత్నించడం లాంటిది. అది నిలవదు. అందుకే ఈ అధ్యాయం మొత్తం ధ్యానం చేసే వ్యక్తి యొక్క మానసిక స్థితిని ఎలా సిద్ధం చేసుకోవాలి అనే దానిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. మొదటగా ఈ అధ్యాయంలో కృష్ణుడు అసలు నిజమైన యోగి అంటే సన్యాసి అంటే ఎవరు అనే నిర్వచనాన్ని పూర్తిగా మార్చిస్తాడు. ఇది బయట మనం చేసే త్యాగాల గురించి కాదు, మన లోపల మన వైఖరి ఎలా ఉంది అనే దాని గురించి. ఇక్కడ కృష్ణుడు చెప్పే మాటలు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అసలు నిజమైన యోగి లేదా సన్యాసి అంటే అన్నీ వదిలేసి అడవులకు వెళ్లిన వ్యక్తి కాదట. మరెవరూ తన పనిని తాను చేసుకుంటూ దాని ఫలితం ఎలా వస్తుందా అని దానిమీద ఆధారపడనివాడే నిజమైన యోగి. అంటే మనం ఇక్కడ వదిలేయాల్సింది పనిని కాదు, ఆ పని వల్ల వచ్చే ఫలితం మీద మనకున్న అటాచ్మెంట్ని మాత్రమే. అసలు ఫలితం మీద ఆసక్తి ఎందుకు వదులుకోవాలి? ఇది చాలా ప్రాక్టికల్ విజ్డమ్ అండి. ఎందుకంటే మనం ఏ పని చేసినా, ఎంత బాగా చేసినా రిజల్ట్ ఈ 4గింట్లో ఏదో ఒకటిగానే ఉంటుంది. మనం ఊహించిన దానికంటే ఎక్కువ రావచ్చు, లేదా సమానంగా రావచ్చు, లేదా తక్కువ రావచ్చు, కొన్నిసార్లు పూర్తిగా ఆపోజిట్గా కూడా రావచ్చు. అలాంటప్పుడు నాకు ఇలాగే రావాలి అని ఒకే ఒక్క ఫలితం కోసం పట్టుకుని కూర్చుంటే చివరికి మిగిలేది నిరాశ, ఆందోళన మాత్రమే. సో ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయడమే మానసిక స్వేచ్ఛ వైపు మనం వేసే మొదటి అడుగు. సరే, బావుంది. మరి ఇలాంటి దృక్పథాన్ని, ఇలాంటి వైఖరిని ఎలా అలవాటు చేసుకోవాలి? దానికి సమాధానమే కర్మయోగం. ఈ ప్రపంచంలోనే ఉంటూ మన పనులు, మన బాధ్యతలు చేసుకుంటూనే ఆ యోగి స్థితిని ఎలా సాధించాలో చెప్పే మార్గమిది. ఒక కర్మయోగికి జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు తనని తాను మెరుగుపరుచుకోవడానికి, తనని తాను తెలుసుకోవడానికి వచ్చిన ఒక అవకాశంలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఒక కర్మయోగికి మామూలుగా నీతిగా బ్రతికే ఒక వ్యక్తికి మధ్య తేడా ఏంటి? చూడండి, ఒక నీతిమంతుడు మంచి జీవితం గడపాలి అని అనుకుంటాడు. కాని ఒక కర్మయోగి అంతిమ లక్ష్యం మోక్షం అంటే పూర్తి విముక్తి. వాళ్ల దృష్టిలో చేసే ప్రతి పని, ప్రతి చర్య ఆత్మజ్ఞానం వైపు వేస్తున్న ఒక అడుగనమాట. ఇప్పుడు మనం ఈ 6వ అధ్యాయంలోనే అత్యంత కీలకమైన ఒక సైకలాజికల్ టీచింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే మన మనస్సుకుండే 2 రకాల స్వభావం. మన మనస్సే మనకు గొప్ప స్నేహితుడు అవ్వగలదు, లేదా మనకు అతిపెద్ద శత్రువు కూడా అదే అవ్వగలదు. ఇప్పుడు కృష్ణుడు చెప్పబోయే ఒక శ్లోకం చాలా ముఖ్యమైనది. దానికి ముందొక ఫౌండేషన్ వేస్తున్నాడు. ఏంటంటే, మనల్ని మనం ఉద్ధరించుకోవటం అంటే పైకి తీసుకురావటం అనేది మన బాధ్యతే. ఎవ్వరూ వచ్చి మనల్ని బాగుచేయరు. మనల్ని మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నా లేదా కిందకు పడేసుకోవాలన్నా ఆ శక్తి మొత్తం మన మనసులోనే ఉంది. ఇదిగోండి, గీతలో ఉన్న అత్యంత శక్తివంతమైన శ్లోకాలలో ఇది ఒకటి. మనల్ని బంధించేది మన మనస్సే, మనల్ని విముక్తి చేసేది మన మనస్సే. బయట శత్రువుల కోసం వెతకడం ఆపేయాలి. ఎందుకంటే అసలైన యుద్ధం జరుగుతోంది మన లోపలే. మనం మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే: మన మనస్సు మనకు స్నేహితుడిలా పనిచేస్తోందా లేక శత్రువులా మారిపోయిందా?
సరే, మనసు ఎప్పుడు శత్రువు అవుతుంది? సింపుల్. అది మన కంట్రోల్లో లేకుండా ఇంద్రియ సుఖాల వెంట పరుగులు పెడుతూ ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలతో నిండిపోయినప్పుడు, అదే మనసుని ప్రాక్టీస్, డిసిప్లిన్తో మనం అదుపులోకి తెచ్చుకుంటే, జయిస్తే, అప్పుడదే మనకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది, మనల్ని ముక్తివైపు నడిపిస్తుంది. అయితే ఈ పని అంత సులువు కాదని శ్రీకృష్ణుడికి కూడా తెలుసు. అందుకే ఆయనే స్వయంగా అర్జునుడితో అంటాడు, అర్జునా, ఈ చంచలమైన మనస్సును అదుపులో పెట్టడం గాలిని పట్టుకొని బంధించడం అంత కష్టమని. చూడండి, ఆయనే అలా చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. కాని ఆయన చెప్పిన ఈ మాటలు మనకు ఒక రకంగా ధైర్యాన్నిస్తాయి. ఓకే, ఇది కష్టమే కాని అసాధ్యం కాదు అని. సరే, మనసుని మన మిత్రుడిగా మార్చుకోవడమే మన లక్ష్యం అని మనకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. కాని ఆ మార్పుని ఎలా సాధించాలి? దీనికోసమే శ్రీకృష్ణుడు మనకు ధ్యానం అనే ఒక ప్రాక్టికల్ టూల్ ఇస్తున్నాడు. మనస్సుని జయించే ఆ పద్ధతేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక మంచి ధ్యానం చెయ్యాలంటే దానికి సరైన ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ కృష్ణుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాడు. చూడండి, మొదట శుభ్రంగా ఏకాంతంగా ఉండే ఒక చోటు చూసుకోవాలి. తర్వాత మరీ ఎత్తుగా మరీ కిందకు కాకుండా ఒక స్థిరమైన ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. శరీరం, తల, మెడ అన్ని నిటారుగా కదలకుండా ఉంచాలి. దృష్టిని ముక్కు కొన మీద పెట్టి నెమ్మదిగా ఇంద్రియాలని బయటి ప్రపంచం నుంచి లోపలికి తిప్పుకోవాలి. ఇక చివరగా మనస్సులో ఎలాంటి భయం లేకుండా పూర్తి సంకల్పంతో ఆత్మపైనే మనస్సుని లగ్నం చేయాలి. ఈ ప్రతి అడుగు మనల్ని లోపలికి ప్రయాణం చేయిస్తుంది. అయితే ధ్యానమంటే రోజులో ఓ 10 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుంటే సరిపోతుందా? అస్సలు కాదు. అదొక 24/7 లైఫ్ స్టైల్. జీవితంలో ప్రతి విషయంలోనూ ఒక బ్యాలెన్స్, ఒక మోడరేషన్ అవసరం. మనం తినే తిండి, ఆడే ఆటలు, చేసే పని, నిద్ర ఏ విషయంలోనూ అతి పనికిరాదు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్తే మనసులో అలజడి మొదలవుతుంది. అలాంటి అలజడి ఉన్న మనస్సుతో ధ్యానం కుదరదు. అందుకే మిత్తంగా ఉండటమే యోగ మార్గమని చెప్తారు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 6వ అధ్యాయం యొక్క సారాంశమేంటో చూసి అసలు ఈ మార్గంలో విజయవంతంగా నడిచిన యోగి ఎలాంటి స్థితిని పొందుతాడో అర్థం చేసుకుందాం. మొత్తంగా ఈ అధ్యాయం నుంచి మనం గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన పాయింట్స్ ఇవి. 1. ఫలితం మీద ఆశ లేకుండా పనిచేయడం. 2. మన మనస్సే మన మిత్రుడు లేదా శత్రువు అని తెలుసుకోవడం. 3. ప్రాక్టీస్తో మనసుని జయించడం. 4. ప్రతి విషయంలోనూ బ్యాలెన్స్డ్గా ఉండడం. ఇంకా 5. అసలైన శాంతి మన లోపలే ఉందని గ్రహించడం. ఈ సూత్రాలు గనక పాటిస్తే జీవితం తప్పకుండా మారుతుంది. ఇంతకీ ఈ ధ్యాన యోగం యొక్క ఫైనల్ గోల్ ఏంటి? ఇదే, మనసు ఎప్పుడైతే పూర్తిగా ప్రశాంతంగా మారుతుందో అప్పుడు ఆ యోగి చూసే దృష్టి మారిపోతుంది. ప్రతి జీవిలోనూ ఒకే దైవాన్ని, ఆ దైవంలోనే అన్ని జీవులను చూస్తాడు. అప్పుడు ఇక కులం, మతం, జాతి ఇలాంటి తేడాలన్నీ మాయమైపోతాయి. అంతటా సమానత్వాన్ని చూసే అద్భుతమైన స్థితి అది. చూడండి, మనం ఇప్పుడు మనస్సు అనే లెన్స్ని శుభ్రం చేసి స్థిరంగా నిలబెట్టాం. అంతా క్లియర్గా ఉంది. మరిప్పుడు ఆ క్లియర్ లెన్స్తో చూడాల్సిందేంటి? ఆ అంతిమ సత్యం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు 7వ అధ్యాయంలో దొరుకుతుంది. అక్కడ శ్రీకృష్ణుడు జ్ఞాన విజ్ఞాన యోగాన్ని మనకు వివరిస్తాడు. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.